పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయం. ఈ విధంగా విద్య పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయం ఏ విధంగా ఉన్నది చూడండి. విద్య అనే పదం విద్ అనేటటువంటి ధాతువు నుంచి ఉద్భవించింది. విద్ అంటే తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అనేటువంటి అర్థాలు కూడా మనకు వివిధ అర్థాలు అనేటివి ఉన్నాయి. విద్య అనేటటువంటిది ఏ ధాతు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పదం నుంచి వచ్చింది అని అది అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి విద్య అంటే వీటన్నిటిని సమ్మేళనం. తెలుసుకోవడం కావచ్చు, సంభవించడం కావచ్చు, కనుక్కోవడం కావచ్చు, భావించడం కావచ్చు, అవగాహన కావచ్చు, ఇవన్నిటి సమ్మేళనం వల్ల కలిగే జ్ఞానం అని చెప్పుకోవచ్చు మనం. విద్య సమానార్థకం ఉన్న ఆంగ్ల పదం ఎడ్యుకేషన్. ఇంగ్లీష్లో మనం విద్యని ఎడ్యుకేషన్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ అనేటటువంటి పదం లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలోని ఎడ్యుకేర్, ఎడ్యుసిడ్ అనేటువంటి పదాల నుంచి ఉపయోగించారు. లాటిన్ పదంలో నుంచి ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఏ పదంలో నుంచి, ఏ భాషలో నుంచి ఉద్భవించింది అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది. లాటిన్ పదంలో నుంచి ఉద్భవించడం అనేటటువంటి జరిగింది. దీంట్లో ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్స్ ఎడ్యుకేషన్లో ఈ అంటే దేన్ని సూచిస్తుంది? అవుట్ ఆఫ్ డూకో అంటే దేన్ని అంటే వృద్ధిలోకి తీసుకురావడం, టు బ్రింగింగ్ అప్ అనే అర్థం వస్తుంది అనమాట. మొత్తానికి ఎడ్యుకేషన్ అంటే టు లీడ్ ఫోర్త్ అంటే ముందుకు దారి చూపడం అనేటువంటి ఒక అర్థాన్ని తీసుకొస్తుంది. ఇవి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. ఇది లాటిన్ భాష అని చెప్పి ఎక్కువగా క్వశ్చన్ రేజ్ అయ్యింది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో వివిధ భాగాలు ఉంటాయి. ఈ అంటే ఏంటి, డూకో అంటే ఏంటి అనేటువంటి ఈ భాగాల్ని మనము వాటి మీనింగ్ తెలుసుకోవాల్సిన ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని చెప్పేసి అర్థం వస్తూ ఉంటుంది.